నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కంపెనీలో కానీ ఒక ఇంట్లో కానీ నువ్వు 20 సంవత్సరాలు పనిచేయి, 10 సంవత్సరాలు పనిచేయి, 15 సంవత్సరాలు పనిచేయి, 1 సంవత్సరం పనిచేయి, మన మీద ఎంత నమ్మకంగా ఉంటారో ఏదన్నా ఒక చిన్న పని జరిగితే గాని, ఏదన్నా ఒక చిన్న సమస్య గాని, ఒక తప్పు చేస్తే గాని ఈ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిందంతా మొత్తం మాఫీ అయితే అయిపోతుంది. అప్పటి నుంచి మన మీద ఆ తప్పు చేసినప్పటి నుంచి ఆ తప్పు చేశావని చెప్పి పదే పదే తెలుస్తూ ఉంటారు. కానీ తాజాగా కువైట్లోని ఆల్ అయూన్ ప్రాంతంలో కువైటీ పౌరుడి ఇంటి ఆఫీసు నుంచి 8,000 దినార్లను దొంగిలించినందుకు ఆల్ నసీం పోలీస్ స్టేషన్ లో తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉంచాలని చెప్పి మరియు అతన్ని అరెస్టు చేయాలని చెప్పి ఒక కువైటీ పౌరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఆఫీసులో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు తన దగ్గర నుంచి 8,000 దినార్లు దొంగిలించి అతడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని చెప్పి అతను తన యొక్క దేశానికి పారిపోయే అవకాశం ఉంది కాబట్టి అతని యొక్క పాస్పోర్ట్ ను, అతని యొక్క స్టేటస్ ను ట్రావెల్ బ్యాన్ జాబితాలో చేర్చాలని చెప్పి తద్వారా అతను దేశం విడిచి వెళ్లేందుకు ఉండదు. అలాగే అతన్ని అరెస్టు చేసి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడైతే కోరడం జరిగింది. మరి ఆ యొక్క ప్రవాసుడు ఎందుకు పారిపోయాడు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు, నిజంగా 8,000 దినార్ల డబ్బు పోయిందో లేదో ఎవరికీ తెలియదన్నా. ప్రస్తుతానికి ఆ యొక్క కువైటీ పౌరుడు నా దగ్గర పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు ఇలా 8,000 దినార్లు దొంగిలించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, అతన్ని ట్రావెల్ బ్యాన్ జాబితాలో పెట్టాలని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. ఒకవేళ ఆ యొక్క ప్రవాసుడు నిజంగా దొంగతనం చేసి ఉంటే ఇతను కేసు పెట్టే లోపలే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఒకవేళ ఇతను ఏదన్నా ఇబ్బందులు పెట్టి ఆ యొక్క ప్రవాసుని హింసిస్తూ ఉంటే అతను పారిపోయి ఉంటాడు. బయటికి ఎందుకు పారిపోయారంటే సమాధానం చెప్పాలి కాబట్టి దొంగతనం కేసు కూడా పెట్టి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.